నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థుల అర్హత. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం అవసరమన్న చంద్రబాబు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్ష. స్వస్థలానికి ఎస్ఐ శ్రీరాములు మృతదేహం. సీఐ నలుగురు కానిస్టేబుల్లే కారణమంటూ బంధువుల ఆరోపణ. భాగ్యనగరంలో వైభవంగా ఆషాఢం బోనాలు. సరికొత్త శోభ సంతరించుకున్న గోల్కొండ కోట. ఘనంగా పూరీ రథయాత్ర దర్శించుకున్న రాష్ట్రపతి. హైదరాబాద్ లో ప్రారంభించిన సీఎం. హత్రస్ తొక్కిసలాటపై న్యాయ విచారణ. త్వరలోనే బోలే బాబాను ప్రశ్నించనున్న కమిషన్. నేపాల్ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు. 14 మంది బలి, 9 మంది గల్లంతు. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ కి విడుదల చేసిన వెంటనే టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన టీజీపీఎస్సీ జూన్ 13న ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన అభ్యర్థుల ప్రశ్నాపత్రాన్ని లాగిన్ లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఇవాళ తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో చూడొచ్చన్న పేర్కొన్న టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మెయిన్స్ పరీక్షల్లో కూడా వారు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో అగ్రగామిగా ఉండాలనేదే తెలుగుదేశం ధ్యేయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన బాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువని, ఇందుకోసమే విభజన సమస్యల పరిష్కారం కోసం తానే చొరవ చూపినట్లు బాబు తెలిపారు. యువ నాయకత్వంతో తెలుగుదేశానికి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. చంద్రబాబు వాహన శ్రేణి ముందు పార్టీ జెండాలతో కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు నడిచారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబును ఘనంగా సత్కరించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా బాబు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారని బాబు తెలిపారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశం వికసిత భారత్ గా ఎదుగుతుందని, అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు కోరుకున్నారు. నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాను.
కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు ఇవి. అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో పార్టీ విజయానికి తెలంగాణ కార్యకర్తలు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. తెలంగాణ గెడ్డపై పుట్టిన పార్టీ తెలుగుదేశమన్న ఆయన పార్టీకి తెలంగాణలో పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని అధికారంలోకి వచ్చామన్న బాబు వైకాపా విధ్వంస పాలనతో ఏపీ తిరోగమనంలో పడిందన్నారు. గతంలో చేసిన అభివృద్ధిని కొనసాగించడంతో తెలంగాణ ప్రగతిలో ముందుందని, ఏపీలో కూడా ఇబ్బందులను అధిగమించి అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన భారాస ఎమ్మెల్యేల రాజీనామాపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటు విమర్శలు చేశారు. రాయాల్సింది రాహుల్ కి కాదని, మీ వల్లే ఓడిపోయానని కేసీఆర్ కు నిరంజన్ లేఖ రాయాలని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో భారాస చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న జూపల్లి విలువలు, నిజాయితీ లేని పార్టీ భారాస అని వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత గులాబీ నేతలకు లేదని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఏం రాసిండు నిరంజన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి లేఖ రాసిండని, అంటే ద్వంద్వ విధానాలని రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఉటంకిస్తూ లేఖ రాసి. నిజంగా నిరంజన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలా? ఎప్పుడు రాసేది ఉంటే ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రతి అంశంలో ఆనాడు నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, అంటే ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది బీజేపీ. ఇవి అప్పుడే రాసేది ఉండే ఏమని, ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా, ఈ 2/3 మ్యాటర్ ఉన్న కారణంగా అంబేద్కర్ ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాల్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తంలో. బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించడని రాసేది ఉండే. అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా ఈ రోజున నీతులు వల్లిస్తా ఉంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు రాహుల్ గాంధీని విమర్శించే హక్కు వీళ్ళకుందా? రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. అలాగే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాకారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. విద్యాలయానికి వచ్చిన సీతక్కకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ఈరోజు రాష్ట్రం అంతా కానీ దేశం అంతా కానీ ఒకటి వర్షం పడకుంటే ఆకాశం వైపు చూస్తాం.
కానీ ఆకాశం వైపు చూడడం కాదు, మొక్కల వైపు చూసుకునే పరిస్థితి ఈరోజు మనకు ఉండాలి. మొక్కలున్న చోట, చెట్లున్న చోట, అడవులున్న చోట వర్షాలు పడుతుంటాయి. కాబట్టి నేను ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, చెట్లను కాపాడుకుందాం. ముఖ్యంగా వాగు ఒడ్డెంబటి వాగులు కానీ, తోగులు కానీ, లేదా ఇట్లా గుంతలున్న వాటి చుట్టూ ఉండేటువంటి అడవులు కొట్టకూడదు. అది చాలా మనకు ఉపయోగం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. అన్నదాత ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభాకర్ బలవన్ మరణానికి ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయన భూమికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభాకర్ పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భట్టి భరోసా ఇచ్చారు. ఆత్మహత్యల పురుగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకు రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. రైతులకు సరైన న్యాయం జరగట్లేదని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని బారాసా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే తాత మధు పరామర్శించారు. ప్రభాకర్ రావు ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరిగిందన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. బారాసా తరఫున బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల పరిహారం అందజేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యాశాఖను కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం, హెల్పర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ 9,000 ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కు ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్పో కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఐపీసీఏ చైర్మన్ పార్థసారథి రెడ్డి సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 2,000 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథి రెడ్డి తెలిపారు. పారిశ్రామిక రంగం అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగానికి కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతి చెందాడు. ఎస్ఐ మృతికి సీఐ, 4 కానిస్టేబుల్లే కారణమంటూ బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ గత నెల జూన్ 30న ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో ఎస్ఐ స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీరాముల శ్రీనివాస్ ఇంటి వద్ద అతని తల్లి వీరరాజమ్మతో పాటు శ్రీనివాస్ పిల్లలు రోధిస్తోన్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇంతలోనే శ్రీనివాస్ మరణ వార్త విన్న అతని మేనత్త దార రాజమ్మ దుగ్గొండి మండలంలో గుండెపోటుకు గురై మృతి చెందింది. చెప్పింది కదా అమ్మమ్మ ఆ స్టేషన్లోనట
ముగ్గురు కానిస్టేబుల్ ఆందోళన వాళ్ళు మంచిగా మాట్లాడతారట. ఈయన ఏది చెప్తే ఈయన పోటీ తిరుగుతారట. సిఐ కూడా సిఐను ముగ్గురు కానిస్టేబుల్ ఇట్లా చెప్తారట. ఇక్కడ ఉన్నాను అంటాడు. అంటే మై బాగా చేసుకుంటాను అంటాను అన్నాడు. ఈ 10 రోజులు అయితే ఇటు వచ్చిన ఆయన అక్కడ ఉండపోవు. ఈ మా ఇల్లు ఇట్లా చేసుకున్నాడు. మాకు ఏం చెప్పారు ఒక ముచ్చట. నడికన్నా ఫోన్ చేసిండు, పెద్దకు ఫోన్ చేసిండట, నడి పక్కకు ఫోన్ చేసిండు, నాకు చేసిండు. కానీ పెద్దక్క చేయరా, చర్చలు ఉన్నదట, చేయరా, చర్చికి పోతుంది. శ్రీరాములు శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్ నుంచి నారక్కపేటకు తీసుకొస్తుండగా బంధువులు, దళిత సంఘాలు 365 జాతీయ రహదారిపై ఉంచి సుమారు 3 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లించారు. ఎస్ఐ మృతదేహాన్ని సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు బాధ్యులైన సిఐ సహా 4 కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి శ్రీరాముల మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు. ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళకు అరెస్ట్ అయ్యిందనే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వం. మంచి ఆఫీసర్ను పెట్టి ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. సెకండ్ థింగ్, మీ జాబ్ రిలేటెడ్ విషయం కూడా కంపాషనేట్ గ్రౌండ్స్లో ఏవైతే జాబ్ ఉన్నదో ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నాది. బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇప్పించే బాధ్యత నాది. నా ఆఫీస్ నుంచే మీకు ఫాలోఅప్ చేస్తారమ్మా ఏదైనా కూడా. అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్యకు సిఐ జితేందర్ రెడ్డితో పాటు 4 కానిస్టేబుళ్లు కులం పేరుతో దూషించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తోన్న వేళ ఈ అంశంపై సిఐ భార్య శైలజ ఓ వీడియోను విడుదల చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సిఐ జితేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించారు. అటువంటి తన భర్త శ్రీరాములను కులం పేరుతో వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు రావటం బాధాకరమన్నారు. నమస్కారం అండి. నా పేరు శైలజ, వైఫ్ ఆఫ్ కె జితేందర్ రెడ్డి, సిఐ ఆఫ్ పోలీస్ అశ్వరావుపేట. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన అమ్మాయిని. నాకు నా భర్తకి వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది. అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం చాలా బాధాకరం. కానీ తన ఆత్మహత్య యత్నానికి నా భర్త సిఐ జితేందర్ రెడ్డికి సంబంధం ఉందని, కులాహంకారంతో తనని దళితుడని దూషించారని చాలా వార్తలు వస్తున్నాయి. తన భార్య అయిన నేను ఒక ఎస్సీ మాదిగకు చెందిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అలాంటి హీనమైన పని చేస్తారని నేను అనుకోవట్లేదు. దయచేసి కుల సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమనగా, దయచేసి ఈ కేసుని తప్పుదారి పట్టించకుండా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఎలాగైతే ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నారో నాకు కూడా న్యాయం చేయండి. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. జై జగన్నాథ్ అంటూ భక్తకోటి 3 దేవతామూర్తుల రథాలను లాగుతున్నారు. రథయాత్ర నేపథ్యంలో ఉదయం నుంచి పలు క్రతువులను పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు పహండీ క్రతువును సంప్రదాయబద్దంగా నిర్వహించారు. తర్వాత జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవతా విగ్రహాలను రథాలపై చేర్చారు. అనంతరం పూరీ రాజు గజపతి దివ్యసింగ దేవ్ జగన్నాథుడిని దర్శించుకుని బంగారు చీపురుతో రథాలను ఊడ్చారు. ఈ కార్యక్రమాన్ని చరాపహరణ అని పిలుస్తారు. ఆ తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండీచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. ఈసారి రథయాత్ర 2 రోజులు జరగనుంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదల రథాలు ఒక్కరోజులోనే గుడించాదేవి ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మధ్యలోనే నిలిపివేసి సోమవారం మళ్లీ భక్తులు రథాలను అమ్మ ఆలయానికి తీసుకెళ్తారు. రథయాత్ర కోసం వచ్చిన భక్తులతో పూరి జనసంద్రమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు పూరి రథయాత్రకు హాజరయ్యారు. పూరి పట్టణానికి 3 అంచెల భద్రత కల్పించారు.
మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సర్వ మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రేవంత్ రెడ్డికి స్వామివారి ప్రసాదం అందించారు. సమాజంలో కొంతమంది చెడుదారి పడుతున్నారని, మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని, ఇలాంటి భక్తి మార్గాల్లో నడవడం వల్ల వాళ్లలో మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడమే మా బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర అబిడ్స్లోని జగన్నాథ ఆలయం వరకు కొనసాగింది. భక్తులు పాటలు, నృత్యాలతో యాత్ర నిర్వహించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా గోల్కొండకోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఉదయం నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మరోవైపు ఆలయ పూజారి ఇంట్లో ఉండే అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు శోభాయమానంగా సాగింది. తొలుత లంగర్ హౌస్ కి చేరుకున్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ విజయలక్ష్మి పూజారి ఇంటికి వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు నజర్ బోనంతో కూడిన తొట్టెల ఊరేగింపు సాగింది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. హత్రస్ తొక్కిస్లాట ఘటనలో అవసరమైతే వివాదాస్పద మతగురువు బోలేబాబాను కూడా ప్రశ్నిస్తామని జ్యుడిషియల్ కమిషన్ సభ్యుడు మాజీ ఐపీఎస్ అధికారి భవేష్ కుమార్ తెలిపారు. తొక్కిస్లాట ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటే సమర్పించమని, త్వరలోనే పబ్లిక్ నోటీసును జారీ చేస్తామని జ్యుడిషియల్ కమిషన్ చైర్పర్సన్, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 3 సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ హత్రస్ లో ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను అడిగి తెలుసుకుంది. 2 నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. నేపాల్ను ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దాదాపు 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 9 మంది గల్లంతవగా వారి కోసం సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ వానలతో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై ఎటు చూసినా వర్షపు నీరు నిండిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.